నీళ్లు తాగటానికి ఒక జింక పిల్ల, జింకేమో ఒక చోట ఉంది, జింక పిల్లేమో అది నీళ్ళు బాగా దప్పికై చిన్నది ఆగలేకపోయింది కదా, అది తాగటానికి పరుగుమని వెళ్ళింది. వెళ్ళి అది పోయి తాగి ఆ ఎండకి ఏడికి తట్టుకోలేక అదేం చేసిందంటే ఆ జింక పిల్ల ఇంకా లోపలికి వెళ్ళి ఇదంతా ఒళ్ళల్లో తడుపుకుంటుంటే అల్లంత లెక్క ముసిలి చూసిందండి. ముసిలి నీళ్ళల్లో ఉంటుంది. అది నాకు ఆహారం దొరికింది అనుకుని అది సంతోషపడి దాన్ని ఆదర గబ్బ వస్తుంది. దేన్ని? ఆ పిల్లని తింటానికి, జింక పిల్లని తింటానికి ఆహారం నాకు దొరికిందని గబ్బ వస్తుంది. ఆ జింక తల్లి చూసింది. ఆ తల్లి చూసి ఏం చేసిందో తెలుసా? అటు ఆ ముసిలి వైపు చూసింది, బిడ్డ వైపు చూసి ఆ జింక పిల్ల గబ్బ అంటే ఈ జింక గబ్బ పరిగెత్తుతా పోయి ఆ బిడ్డకి ముందు నిలబడింది. ఆ ముసిలి వచ్చే ఎదురు నిలబడితే ఆ ముసిలి ఆతన తల్లిని వేసుకుంది. ఆహారమాగా ఆతన నవ్వులేసి తింది. ఇక బిడ్డ చూసి అతను ఒడ్డుకి ఎక్కింది. అది కొరుకుతా ఉండి అది తింటా, అది నవ్వులుతా ఉంటే ఆ తల్లి బిడ్డ వైపే చూసి సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? నేను చనిపోయాను, నా బిడ్డ బతికి ఉన్నది. నేను దీనివల్ల చనిపోని, నేను ముసలదాన్నే, పోని, నా బిడ్డ బతికి ఉంది, నాకు అది చాలు అనుకొని అక్కడనే ప్రాణం విడిచి చనిపోయింది ఆ జింక. దేనికో తెలుసా? నా బిడ్డ బతికుండాలి, నా బిడ్డ భూమి మీద ఉండాలి. అది అనుకోలా. స్వార్థంగా నా బిడ్డ చనిపోతే పోనీలే, అది నాశనం అయితే నాశనం అవనీలే అని అనుకోలా. నాకు మరలా బిడ్డలో పుడతాడని అనుకోలా. ఆ జింక తన బిడ్డ కోసమే ప్రాణం పెట్టింది. ఆ జింక ఆ బిడ్డ కోసమే ప్రాణం పెట్టి ప్రాణమే విడిచి ఆ ముసిలికి ఆహారం అయిపోయింది. జింక ఆహారం అయిపోయింది. అలాగనే సృష్టికర్త దేవుడు కూడా మనకి తల్లి అయిన తండ్రిగా దేవుడు ఈ భూమి మీదకి మన కోసం వచ్చి మనందరి కోసం కూడా ప్రాణం పెట్టి బలి తీర్మానం తీసుకొని, ఎక్కడ నా బిడ్డలు నశించిపోతారేమో, ఎక్కడ నా బిడ్డలు శాపానికి గురవుతారేమో, ఎక్కడ నా బిడ్డలు మరణానికి గురవుతారేమో, ఎక్కడ నా బిడ్డలు నరకానికి వెళతారనే ఇస్సాకుని ఎలాగైతే తప్పించి అబ్రహాం ఈ గొర్రె పిల్లని బలి అర్పణ చెయ్యి అన్నాడో, తండ్రి కుమారుడిగా ఒక భాగంగా వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు మనకు తండ్రి అయి ఉన్నాడు. అందరూ సభ్యులు కొడదాం. అబ్రహాముకు తెలీదు, అక్కడ ముందే గొర్రె పిల్లని ఏర్పాటు చేశాడండి. నీ విషయంలో కూడా దేవుడు జోక్యం తెలుసు, నీకు ముందే సిద్ధపాటు చేశాడు. ఎందుకు ఈ విశ్వాసం కలిగి ఉంటావు? దేవుడంట ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 6వ వచనంలోకి వస్తే 2 పెడతాడండి. ఒకటి దీవెన, శాపం నీ ఎదుటే పెట్టానని. నా మాట విని నాకు దగ్గర అయితే నేను నిన్ను దీవించుతాను, లేకపోతే నువ్వే అలాగనే లోకంలో పడి లోకంలో నిష్ఠాసారకు జీవించి నువ్వు తొలగిపోతే నీ దీవెనలన్నీ కూడా తొలగిపోతాయి అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ఒక్కసారి గమనించండి. నువ్వు ఏ విషయంలో గుర్తుపెట్టుకుని, ఏ విషయంలో నువ్వు విశ్వాస కలిగి ఉన్నావు? ఎందుకు దేవుడికి దూరం అవుతున్నావు? ఎందుకు దేవుడికి దగ్గర కావట్లేదు? ఎందుకు దేవుడితో అబ్రహాముల విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నావు? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవుడు మంచి నాకు ఆరోగ్యం ఇస్తాడని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? ఓ అవిశ్వాసురాలా అన్నాడు.
అయి ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే కొండైన సముద్రంలో పడిద్దని వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండబట్టే చూడండి, అబ్రహాముకు ప్రతి విషయంలో దీవించబడ్డాడు. ఈరోజు నీ విషయంలో కూడా అడుగు దేవుణ్ణి, అయ్యా నేను అనుకున్న పని నీలో ఉండలేకపోతున్నానేమో, తీర్మానం చేసుకోలేకపోతున్నా, తీర్మానంలో ఉండి నేను తప్పిపోయానేమో, అబ్రహాములాగా నేను విశ్వాసం ఎందుకు నాలో తప్పిపోయిందేమో అడుగు. నువ్వు చేసే పరిచర్య వదిలిపెట్టుకున్నావా? నువ్వు చేసే ప్రార్థన వదిలిపెట్టుకున్నావా? నువ్వు ఎలాగైతే దేవుడితోటి విశ్వాసం కలిగి అన్నీ నాకు అవసరం లేదు, దేవుడే నాకు కావాలని ఆ తీర్మానం తొలగిపోయి